పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే. సీఎం రేవంత్తో సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్తో కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ గారిని టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ భేటీ అయ్యారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు చర్చించారు. భేటీ సందర్భంగా చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని, డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు డ్రగ్స్కు వ్యతిరేకంగా యాడ్ ప్లే చేయాలన్నారు. సీఎంతో భేటీకి అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, సాయిరాజ్ ఎస్సీ, కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, నాగవంశి, కిరణబ్బవరం, యూవీ క్రియేషన్స్ అధినేత రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, హరీష్ శంకర్, శివబాలాజీ, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, మైత్రి మూవీస్ అధినేత యలమంచల్ రవి, దగ్గుబాటి సురేష్, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, గోపి ఆచంట, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు పాల్గొన్నారు. అయితే ఇదిలా ఉండగా ఇటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు ఈ మీటింగ్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే. సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల భేటీ వేళ అంబటి రాంబాబు గారు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. చాలా చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. సినిమాలో మనం చూసాం, ఒక సోఫా సీన్ ఆ సినిమాలో ఉండడం, ఆ సోఫాలో మనీ దాచేసి వాటిని పొలిటీషియన్స్ కానివ్వండి, లేకుంటే కొంతమందికి పంపిణీ చేయడం, ఇటువంటి సంఘటనలు సినిమాలో చూపించారు. ఇప్పుడు అటువంటి సీనే రిపీట్ అవుతుందన్నట్టుగా అంబటి రాంబాబు గారు చేసిన ఈ ట్వీట్ అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు అంబటి రాంబాబు గారి ట్వీట్ ఈ సమయంలో ఏ ఉద్దేశంతో చేశారనేది కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ మీటింగ్ పైన వైసీపీ కాస్త యాంటీగా వ్యవహరించడం చూస్తూ ఉన్నాం. సో మొన్నటి వరకు అల్లు అర్జున్ గారు వైపున వైసీపీ ఉండడం మనం చూసాము. మరి ఈ ట్వీట్ అంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారా, లేకుంటే ఇంకే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అన్న అంబటి రాంబాబు గారి కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్గా మారిపోయింది. చూడాలి మరి ఈ కామెంట్ ఇంకా ఎటువంటి పొలిటికల్ విమర్శలకు దారితీస్తుందో మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిందే. వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు ఈ మీటింగ్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే. సీఎం రేవంత్తో సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్తో కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ గారిని టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ భేటీ అయ్యారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు చర్చించారు. భేటీ సందర్భంగా చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని, డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు డ్రగ్స్కు వ్యతిరేకంగా యాడ్ ప్లే చేయాలన్నారు. సీఎంతో భేటీకి అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, సాయిరాజ్ ఎస్సీ, కళ్యాణ్, దామోదర్
ప్రసాద్, నాగవంశి, కిరణ్ అబ్బవరం, యూవి క్రియేషన్స్ అధినేత రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, హరీష్ శంకర్, శివబాలాజీ, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, మైత్రి మూవీస్ అధినేత యలమంచల్ రవి, దగ్గుబాటి సురేష్, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, గోపి ఆచంట, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు పాల్గొన్నారు. అయితే ఇదిలా ఉండగా ఇటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు ఈ మీటింగ్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే, సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల భేటీ వేళ అంబటి రాంబాబు గారు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. చాలా చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. సినిమాలో మనం చూసాం ఒక సోఫా సీన్, ఆ సినిమాలో ఉండడం, ఆ సోఫాలో మనీ దాచేసి వాటిని పొలిటీషియన్స్ కానివ్వండి, లేకుంటే కొంతమందికి పంపిణీ చేయడం, ఇటువంటి సంఘటనలు సినిమాలో చూపించారు. ఇప్పుడు అటువంటి సీనే రిపీట్ అవుతుందన్నట్టుగా అంబటి రాంబాబు గారు చేసిన ఈ ట్వీట్ అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు అంబటి రాంబాబు గారి ట్వీట్ ఈ సమయంలో ఏ ఉద్దేశంతో చేశారనేది కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ మీటింగ్ పైన వైసీపీ కాస్త యాంటీగా వ్యవహరించడం చూస్తూ ఉన్నాం. సో మొన్నటి వరకు అల్లు అర్జున్ గారి వైపున వైసీపీ ఉండడం మనం చూసాము. మరి ఈ ట్వీట్ అంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారా? లేకుంటే ఇంకే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అన్న అంబటి రాంబాబు గారి కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది. చూడాలి మరి ఈ కామెంట్ ఇంకా ఎటువంటి పొలిటికల్ విమర్శలకు దారితీస్తుందో మనం వెయిట్ చేసైతే చూడాల్సిందే. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాడ్ ప్లే చేయాలన్నారు. సీఎంతో భేటీకి అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, సాయిరాజ్ ఎస్సీ, కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, నాగవంశి, కిరణ్ అబ్బవరం, యూవి క్రియేషన్స్ అధినేత రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, హరీష్ శంకర్, శివబాలాజీ, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, మైత్రి మూవీస్ అధినేత యలమంచల్ రవి, దగ్గుబాటి సురేష్, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, గోపి ఆచంట, వంశీ